హాయ్ దే ఫ్రెండ్స్, నా పేరు నిఖిల్. మీరు చూస్తున్నారు గ్రీడీ టెక్ తెలుగు. అండ్ ఈ వీడియోలో నేను iQOO Z9 ఫోన్కి సంబంధించిన కంప్లీట్ రివ్యూ ఇస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైసింగ్ చూద్దాం. ఈ ఫోన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 20,000 రూపీస్ అండ్ దాంట్లో మనకి 8GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్ ఇస్తున్నారు. నెక్స్ట్ వేరియంట్ వచ్చేసి 22,000 రూపీస్ అండ్ దాంట్లో మనకి సేమ్ 8GB ర్యామ్ బట్ 256GB స్టోరేజ్ ఇస్తున్నారు. అండ్ మనకి 2,000 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ వస్తుంది. సో ఎఫెక్టివ్ ప్రైస్ వచ్చేసి 18,000 ఫర్ బేస్ వేరియంట్ అండ్ 20,000 ఫర్ సెకండ్ వేరియంట్, దట్స్ 256GB వేరియంట్. ఈ ఫోన్ 2 కలర్స్లో అవైలబుల్ ఉంది, బ్రష్ గ్రీన్ అండ్ గ్రఫిన్ బ్లూ. మన దగ్గర వచ్చేసి 256GB వేరియంట్ ఉంది విత్ బ్లూ కలర్. ఈ ఫోన్ అన్బాక్సింగ్ ఆల్రెడీ పోస్ట్ చేశాను. సో మీకు కంప్లీట్ ఫిజికల్ ఓవర్వ్యూ కావాలి, స్పెక్స్ కావాలి అంటే ఆ వీడియో చూడండి. ఈ వీడియోలో మాత్రం జస్ట్ రివ్యూ కవర్ చేస్తాను. అండ్ బై ద వే ఫ్రెండ్స్, వీడియో కంటిన్యూ చేసే ముందు ఒక లైక్ డిస్లైక్ కొట్టేయండి. వీలైతే డిస్లైక్ కొట్టేసేయండి, కావాలంటే తర్వాత నచ్చితే వీడియో లైక్ కొట్టేయండి. ఎనీవే, ఫస్ట్ డిజైన్ అండ్ బిల్డ్ గురించి మాట్లాడదాం. డిజైన్ అండ్ బిల్డ్ అయితే చాలా బాగుంది ఇన్ ద సెన్స్ లైక్ ఈ ప్రైస్ సెగ్మెంట్ లో లాంచ్ అయిన అన్ని ఫోన్స్ లాగానే ఉంది బిల్డ్. మరీ నథింగ్ ఫోన్ 2A లాగా ఓవర్ ఎగ్జాజరేటెడ్ ఏం లేదు. ప్రిటీ స్టాండర్డ్ బిల్డ్. బ్యాక్ సైడ్ అండ్ ఎంటైర్ ఫ్రేమ్ ప్లాస్టిక్ తో చేశారు, కానీ గుడ్ క్వాలిటీ ప్లాస్టిక్. అండ్ బ్యాక్ ప్యానల్ కి మ్యాట్ ఫినిష్ ఇచ్చారు కాబట్టి ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ చేయదు. అండ్ నేను అన్బాక్సింగ్ వీడియోలో చెప్పినట్టు ఈ కెమెరా అది సిల్వర్ స్ట్రిప్ ఏదైతే ఉందో అక్కడ బాగా ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ చేస్తుంది. కేస్ వాడితే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఫోన్ బిల్డ్ క్వాలిటీ బాగుంది. ఫోన్ పట్టుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంది. లైట్ వెయిట్ గానే ఉంది. లైట్ వెయిట్ అంటే దీంట్లో ఆల్రెడీ 5000 mAh బ్యాటరీ ఇచ్చారు. సో సూపర్ లైట్ వెయిట్ అని చెప్పలేం, కానీ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ బాగుండడం వల్ల అంత హెవీ అయితే అనిపించట్లేదు ఫోన్. సో ఓవరాల్గా డిజైన్ అండ్ బిల్డ్లో అయితే నాకు ఎలాంటి కంప్లైంట్స్ లేవు. అండ్ ఇన్ఫాక్ట్ మీరు మార్కెట్లో చూసుకుంటే అన్ని ఆల్మోస్ట్ ఇలానే ఉంటాయి ఎక్సెప్ట్ ఫర్ నథింగ్ ఫోన్ 2A. నెక్స్ట్ ఇక హార్డ్వేర్ డిపార్ట్మెంట్లో మనకి ఫోన్లో అన్ని బేసిక్ సెన్సర్స్ అయితే ఇచ్చారు. కాకపోతే ఇన్ఫ్రారెడ్ బ్లాస్టర్ లేదు, NFC లేదు. అండ్ రీసెంట్లీ నేను కూడా తెలుసుకుంది ఏంటంటే దీంట్లో యాక్చువల్ ప్రాక్సిమిటీ సెన్సర్ లేదు. వీళ్ళు వర్చువల్ ప్రాక్సిమిటీ సెన్సర్ వాడుతున్నారు. బేసికలీ జైరోస్కోప్, యాక్సెలరోమీటర్ని యూజ్ చేసి స్క్రీన్ ఆఫ్ చేస్తున్నారు. సో ప్రాక్సిమిటీ సెన్సర్ ఎక్కడ పనిచేస్తుంది అంటే మీరు ఎవరికైనా కాల్ చేసినప్పుడు జనరల్గా కాల్ ఇలా పట్టుకుంటారు కదా, అప్పుడు ఫోన్ బాడీ నుంచి ఎంత డిస్టెన్స్ ఉందో దాన్ని బట్టి స్క్రీన్ ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. ప్రాక్సిమిటీ సెన్సర్ ఉంటే చాలా యాక్యురేట్ ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఎందుకో పెట్టలేదు, కాస్ట్ కటింగ్. దాని బదులు జైరోస్కోప్ అండ్ యాక్సెలరోమీటర్ యూజ్ చేస్తున్నారు. సో మీరు కాల్స్ మాట్లాడేటప్పుడు ఏదైనా డిఫరెంట్ యాంగిల్లో పడుకొని కాల్స్ అటెండ్ చేసినప్పుడు స్క్రీన్ ఆఫ్ అవ్వకపోవచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ నార్మల్ ఇలా పట్టుకున్నప్పుడు అయితే స్క్రీన్ ఆఫ్ అవుతుంది. సో ప్రాక్సిమిటీ సెన్సర్ అయితే లేదు, కానీ మీ రెగ్యులర్ యూసేజ్లో అయితే మేజర్ డిఫరెన్సెస్ ఏమి ఉండవు. నెక్స్ట్ ఇది వచ్చేసి సిమ్ కార్డ్ ట్రే. దీంట్లో మనకి ఒక నానో సిమ్ స్లాట్ ఇచ్చారు, అలాగే హైబ్రిడ్ SD కార్డ్ స్లాట్ ఇచ్చారు. సో ఐదర్ మీరు దీంట్లో 2 నానో సిమ్స్ యూజ్ చేసుకోవచ్చు, లేదా నానో సిమ్ అండ్ SD కార్డ్. ఇక్కడ కూడా వన్స్ అగైన్ డెడికేటెడ్ SD కార్డ్ ఇచ్చుంటే బాగుండేది, బట్ స్టిల్ ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. నెక్స్ట్ ఈ ఫోన్ లో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇస్తున్నారు. ఫింగర్ ప్రింట్ స్కానర్ చాలా ఫాస్ట్ గా ఉంది అండ్ ఫేస్ అండ్ లాక్ ఫీచర్ కూడా ఉంది, అది కూడా బాగానే పనిచేస్తుంది. బట్ నేనైతే రికమెండ్ చేసేది ఫింగర్ ప్రింట్ స్కానర్ యూజ్ చేయండి ఫర్ మోర్ సెక్యూరిటీ. నెక్స్ట్ ఇక డిస్ప్లే డిపార్ట్మెంట్ వచ్చేసరికి దీంట్లో మనకి 6.67 inch ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే ఇస్తున్నారు విత్ పంచ్ హోల్ డిస్ప్లే. అండ్ దీంట్లో మనకి 120 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉంది. పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 1800 nits. సో దీని ప్రీవియస్ మోడల్ iQOO Z9 లో మనకి డ్యూ డ్రాప్ నాచ్ వచ్చింది, కానీ ఈసారి పంచ్ హోల్ డిజైన్ ఇచ్చారు, చూడడానికి మోడర్న్ గా కూడా ఉంది. అండ్ మీరు ఈ సెగ్మెంట్ లో వేరే ఫోన్స్ లో చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏదైనా AMOLED డిస్ప్లే ఎవరు, AMOLED డిస్ప్లే ఇచ్చిన ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఎవరు, కానీ దీంట్లో అన్ని ఇచ్చారు కాబట్టి డిస్ప్లే కూడా టాప్ నాచ్. అండ్ మనకి AMOLED డిస్ప్లే అవ్వడం వల్ల కలర్స్ కొంచెం మోర్ వైబ్రెంట్ గా కనిపిస్తాయి అండ్ ట్రూ బ్లాక్స్ ఉంటాయి. సో వీడియోస్ చూడడానికి, మూవీస్ చూడడానికి డిస్ప్లే చాలా బాగుంటుంది అండ్ గేమ్స్ ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. సన్లైట్ ఎలిజిబిలిటీ కూడా నేను చెక్ చేశాను, అవుట్డోర్స్ లో బాగానే వాడుకునేటట్టే ఉంది డిస్ప్లే. అండ్ ఆటో బ్రైట్నెస్ సెన్సర్ కూడా బాగా పనిచేస్తుంది. అండ్ దీంట్లో మనకి వైడ్ వైన్ L1 కూడా ఉంది. సో మీరు నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లాంటి వాటిలో హై డెఫినిషన్ వీడియోస్ కూడా చూడొచ్చు. అండ్ ఈ ఫోన్ లో మనకి ఒక విజువల్ ఎన్హాన్స్మెంట్ అనే ఫీచర్ కూడా ఉంది. ఇది ఏం చేస్తుందంటే కలర్స్ ఇంకొంచెం సాచురేటెడ్ గా చేస్తుంది, మోర్ కాంట్రాస్ట్ వస్తుంది ఓవరాల్ ఫుటేజ్ కి. సో మీరు సినిమాలు చూసినప్పుడు కానీ, యూట్యూబ్ లో వీడియోస్ చూసినప్పుడు కానీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం బెటర్ గా ఉంటుంది. లైక్ వేరే ఫోన్స్ తో కంపేర్ చేస్తే ఇంకొంచెం మంచి పాప్అవుట్ గా, సాచురేటెడ్ గా కనిపిస్తుంది. మీకు ఆ ఎఫెక్ట్ నచ్చకపోతే వన్స్ అగైన్ డిసేబుల్ చేసుకోవచ్చు. ఓవరాల్ గా అయితే డిస్ప్లే అయితే టాప్ నాచ్. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్ప్లేస్. నెక్స్ట్ కెమెరా డిపార్ట్మెంట్కి వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ వచ్చింది. 50 MP ప్రైమరీ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది అండ్ సోనీ IMX882 సెన్సర్ వాడుతున్నారు. సెకండరీ కెమెరా జస్ట్ పోర్ట్రేట్ షాట్స్ కోసం. వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చుంటే బాగుండేది, కాకపోతే నేను పర్సనల్ గా కూడా ఎక్కువ వాడను వైడ్ యాంగిల్ కెమెరా, సో నాకైతే పెద్ద ఫరకేం పడలేదు. అండ్ సెల్ఫీస్ కి వచ్చేసరికి మనకి 16 MP కెమెరా ఇచ్చారు. ఇవి వచ్చేసి శాంపుల్ షాట్స్. కెమెరాస్ అయితే బాగున్నాయి, బోత్ ఫ్రంట్ అండ్ రేర్ కెమెరాస్ బాగున్నాయి ఫర్ ద ప్రైస్. ఇన్ఫాక్ట్ మీరు నథింగ్ 2A ఫోన్ తో కంపేర్ చేసిన ప్రైమరీ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా ఈ ఫోన్ లో చాలా బాగా పర్ఫార్మ్ చేస్తున్నాయి. వీడియో రికార్డింగ్ కూడా బాగానే ఉంది అండ్ దీంట్లో మనం 4K వీడియో రికార్డ్ చేయొచ్చు at 30 FPS. కాకపోతే స్టెబిలైజేషన్ 4K లో అంత బాగాలేదు. మీరు ట్రైపాడ్ కానీ గింబల్ లాంటివి వాడితే మీకు బెటర్ ఫుటేజ్ వస్తుంది. సో ఓవరాల్ గా కెమెరాస్ అయితే బాగున్నాయి, డెఫినెట్లీ వర్త్ ద ప్రైస్. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసరికి దీంట్లో మనకి Dimensity 7200 ప్రాసెసర్ ఇస్తున్నారు విత్ Mali G610 MC4 GPU.
అప్ టు 8GB ఆఫ్ ఎల్పీ DDR4X ర్యామ్ అండ్ స్టోరేజ్ వచ్చేసి UFS 2.2 స్టోరేజ్. UFS 3.1 ఇచ్చుంటే బాగుండేది, బట్ ప్రైస్ సెగ్మెంట్లో ఇంతే వస్తుంది. వన్స్ అగైన్ కాస్ట్ కటింగ్. అండ్ దీంట్లో మనకి ఎక్స్టెండెడ్ ర్యామ్ లాంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. సో ఒకవేళ మీరు 256GB వేరియంట్ తీసుకుంటే ఆ ర్యామ్ ఫీచర్ యూజ్ చేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే స్టోరేజ్ ని కూడా ర్యామ్ లాగా వాడుకుంటుంది. 8GB సరిపోతుంది, బట్ స్టిల్ ఎప్పుడైనా ర్యామ్ ఎక్స్ట్రా ఉంటే ఇంకా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. అండ్ పర్ఫార్మెన్స్ ఫోన్లో చాలా బాగుంది. లైక్ అండర్ 20,000 దిస్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ ఫోన్. దీని నెక్స్ట్ ఆల్టర్నేటివ్ మళ్ళీ నథింగ్ 2A. దాని స్టార్టింగ్ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ 22,000 ఉంది. సో దీనికి 4,000 డిఫరెన్స్ ఉంది. అండ్ ఆ ఫోన్లో కూడా సేమ్ ఇదే ప్రాసెసర్ వాడుతున్నారు, కాకపోతే కొన్ని చేంజెస్ చేసేసి దాన్ని Dimensity 7200 Pro అంటున్నారు. మీరు Antutu స్కోర్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ఈ ఫోనే బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. అండ్ గేమింగ్లో కూడా Xenon బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. లైక్ మీరు BGMI, Call of Duty లాంటి గేమ్స్లో మీకు బెటర్ FPS వస్తుంది. అండ్ మనకి Vivo iQOO ఫోన్స్లో గేమ్ అసిస్టెంట్ అనే ఫీచర్ ఉంది. దాంట్లో 4D వైబ్రేషన్, మోషన్ కంట్రోల్ అండ్ వాయిస్ చేంజర్ లాంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ నథింగ్ ఫోన్లో లేవు అండ్ ఇన్ఫాక్ట్ చాలా ఆల్టర్నేటివ్ ఫోన్స్లో కూడా లేవు. సో వన్స్ అగైన్ గేమర్స్, PUBG లాంటి గేమ్స్ ఆడే వాళ్ళకైతే ఈ ఫోన్ డెఫినెట్లీ బెస్ట్ చాయిస్. ఒకవేళ మీరు గేమ్స్ ఆడుకున్నా కూడా మీకు బెటర్గా పర్ఫామ్ చేసే ఫోన్ తీసుకుంటే మీకు 2 to 3 years డౌన్ ద లైన్ కూడా ఫోన్ స్మూత్గా పర్ఫామ్ చేస్తుంది. సో అదొక బెనిఫిట్. సో ఓవరాల్గా పర్ఫార్మెన్స్ అయితే ఎలాంటి ఇష్యూస్ లేవు. అండ్ ఇన్ఫాక్ట్ పర్ఫార్మెన్స్ ఇస్ వన్ ఆఫ్ ద హైలైట్స్ ఫర్ దిస్ ఫోన్. నెక్స్ట్ ఇక సాఫ్ట్వేర్ విషయానికి వచ్చేసరికి దీంట్లో మనకి ఫన్ టచ్ OS ఇస్తున్నారు. ఇది సేమ్ మనకి వివోలో కూడా సేమ్ ఫన్ టచ్ OS ఉంటుంది. కొంచెం బ్లోట్వేర్ అయితే ఉంది, కాకపోతే మీరు అన్నిటిని కూడా అన్ఇన్స్టాల్ చేసేయచ్చు, డిసేబుల్ చేసేయచ్చు. ఒక 5 నిమిషాలు టైం తీసుకుంటే ఆ బ్లోట్వేర్ అంతా తీసేయచ్చు. అండ్ నెక్స్ట్ ఈ ఫోన్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే చాలా ఇన్బిల్ట్ ఫీచర్స్ ఉన్నాయి. లైక్ మీరు మోటరోలా ఫోన్ తీసుకున్నా, నథింగ్ 2A ఫోన్ తీసుకున్నా కానీ మీకు స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ ఇస్తారు. కాకపోతే మీకు ఏమైనా ఫీచర్స్ కావాలనుకోండి, యాప్ లాక్ కావాలి, యాప్ క్లోన్ లాంటి ఫీచర్ కావాలి, డ్యూయల్ వాట్సాప్ అకౌంట్స్ యూజ్ చేయాలి, ఇలాంటి ఫీచర్స్ మీకు కావాలనుకుంటే మీరు మళ్ళీ ప్లే స్టోర్కి వెళ్ళి యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి. అవి ఫ్రీగా ఉండవు, either డబ్బులు పెట్టి కొనుక్కోవాలి లేకపోతే యాడ్స్ చూస్తూ ఉండాలి వాటిలో. సో మనకి ఈ ఫోన్ తీసుకుంటే అవేం బాధలు ఉండవు. సో ఆ ఫీచర్స్ అన్ని మనకి ఇన్బిల్ట్ వస్తాయి. అండ్ కాల్ రికార్డింగ్ ఫీచర్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. లైక్ అవతల వాళ్ళకి తెలియకుండానే కాల్స్ అన్ని కూడా రికార్డ్ చేసుకోవచ్చు. నార్మల్గా గూగుల్ డైలర్లో రికార్డ్ చేసినప్పుడు అవతల వాళ్ళకి మెసేజ్ వస్తుంది, దిస్ కాల్ ఈస్ బీయింగ్ రికార్డెడ్ అని. అలాంటిది ఏం రాదు, అదొక బెనిఫిట్ ఉంది. అండ్ జెస్చర్స్ అన్ని కూడా బాగున్నాయి. iQOO Z7 లాంచ్ అయినప్పుడు ఫన్ టచ్ OS 13తో లాంచ్ అయింది. అండ్ అప్పుడు మనకి మల్టీ విండో ఫీచర్ లేకుండా, కాకపోతే ఇది Android 14తో లాంచ్ అవుతుంది, ఫన్ టచ్ OS 14. అండ్ వీళ్ళు కొత్తగా ఫీచర్స్ యాడ్ చేశారు, సైడ్ బార్ అండ్ ఫ్లోటింగ్ విండో అని చెప్పి. సో దీంతో మనం అప్లికేషన్స్ని ఫ్లోటింగ్ విండోస్లో ఓపెన్ చేయొచ్చు, ప్రొడక్టివిటీ పెరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మల్టిపుల్ అప్లికేషన్స్ యూజ్ చేయొచ్చు. ఈ పర్టికులర్ ఫీచర్ ఆల్రెడీ చాలా ఫోన్స్లో ఉండే, కాకపోతే ఫైనలీ వివోలో వచ్చింది. వివో iQOO రెండు ఒకటే. సో ఓవరాల్ అయితే సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ బాగుంది. చాలా ఫీచర్స్ ఉన్నాయి మీకు కస్టమైజ్ చేసుకోవడానికి. ఇన్ఫాక్ట్ నేను అసలు కస్టమైజేషన్ గురించి మాట్లాడనే లేదు. మీకు థీమ్స్ ఉంటాయి, ఫాంట్స్ చేంజ్ చేసుకోవచ్చు, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ చేంజ్ చేయొచ్చు. లైక్ అన్లాక్ యానిమేషన్ చేంజ్ చేయొచ్చు, ఫింగర్ ప్రింట్ యానిమేషన్ చేంజ్ చేయొచ్చు, ఫేస్ అన్లాక్ యానిమేషన్ చేంజ్ చేయొచ్చు, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంది. సో సాఫ్ట్వేర్ పరంగా చూసుకున్నట్టయితే ఇది కంప్లీట్లీ లోడెడ్, మీకు చాలా ఫీచర్స్ ఉంటాయి. అండ్ ఈ ఫోన్తో మనకి 2 years ఆఫ్ OS అప్డేట్స్ ఇస్తున్నారు అండ్ 3 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తున్నారు. అది ఇన్ఫాక్ట్ అండర్ 20,000 వచ్చే ఫోన్స్ అన్ని కూడా ఇంత ఇస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోన్లో మనకి ఆడియో జాక్ అయితే లేదు, బట్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఇచ్చారు. స్పీకర్స్ అయితే లౌడ్గా ఉన్నాయి. అండ్ ఈ ఫోన్లో మనకి ఆడియో బూస్ట్ ఫీచర్ కూడా ఇచ్చారు. లైక్ వాల్యూమ్ని 150% to 200% కూడా చేయొచ్చు. 200% వాల్యూమ్లో కొంచెం ఆడియో డిస్టార్షన్ అయితే ఉంది. ఇది ఒక శాంపుల్ అయితే వినండి. సో 100% వాల్యూమ్లో చాలా మందికి సరిపోతుంది. మీకు కావాలనుకుంటే 150-200 కూడా చేసుకోవచ్చు. కాకపోతే స్పీకర్స్ ప్రాబ్లం రాకూడదు అనుకుంటే మాక్సిమం 100-150లోనే వినడానికి ట్రై చేయండి. మనకి ఫోన్లో డాల్బీ అట్మాస్ లేదు, కానీ వివో వాళ్ళ ఓన్ సౌండ్ ఇంజన్ ఉంది. డాల్బీ అట్మాస్ పెట్టుకుంటే మళ్ళీ డాల్బీ వాళ్ళకి సమ్ పేమెంట్ చేయాలి. సో వన్స్ అగైన్ కాస్ట్ కటింగ్లో అది తీసేసారు ఫీచర్. బట్ ఈ ఆడియో క్వాలిటీ అయితే బాగానే ఉంది. నెక్స్ట్ ఇక బ్యాటరీ విషయానికి వచ్చేసరికి దీంట్లో మనకి 5000 mAh బ్యాటరీ ఇస్తున్నారు. 44 watt ఫ్లాష్ ఛార్జర్ కూడా వస్తుంది. లైక్ మీరు సపరేట్గా మళ్ళీ పవర్ అడాప్టర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. లైక్ ఈ మధ్య వచ్చే సామ్సంగ్ ఫోన్స్లో ఛార్జర్ కూడా ఇవ్వట్లేదు, సో మనకు ఆ బాధ లేదు. దానికి మళ్ళీ ఒక సపరేట్ 500-1000 రూపాయలు పెట్టాల్సిన అవసరం లేదు. ఛార్జింగ్ స్పీడ్స్ కూడా చాలా బాగున్నాయి. లైక్ అండర్ 1 hour మీరు ఆల్మోస్ట్ 80% ఆఫ్ ఛార్జింగ్ వచ్చేస్తుంది. అండ్ మీరు కావాలనుకుంటే ఈ ఫోన్లో బ్యాటరీ ఛార్జింగ్ స్పీడ్స్ని కూడా ఆప్టిమైజ్ చేయొచ్చు, సో దట్ బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువ కాలం వచ్చేటట్టు. సో అది కూడా ఒక గుడ్ ఫీచర్. ఇన్ఫాక్ట్ ఈ పర్టికులర్ ఫీచర్ అయితే అన్ని iQOO అండ్ వివో ఫోన్స్లో కూడా ఉంటాయి. సో దట్స్ అనదర్ గుడ్ థింగ్. బ్యాటరీ లైఫ్ కూడా బాగుంది. లైక్ స్క్రీన్ ఆన్ టైం ఈజీగా మీకు 6 hours to 7 hours ఈజీగా వచ్చేస్తుంది, డిపెండింగ్ అపాన్ యువర్ యూసేజ్. గేమ్స్ ఆడితే కొంచెం తక్కువ వస్తుంది, గేమ్స్ ఆడుకుంటే ఈజీగా 7 hours అయితే వచ్చేస్తుంది, 8 hours కూడా రావచ్చు.
చేసుకోవచ్చు. ఓవరాల్గా బ్యాటరీ లైఫ్ అయితే మీకు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వరకు అయితే వస్తుంది, అక్కడైతే ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ ఫర్ ఎ క్విక్ కంపారిజన్, మీకు నన్ను చాలా మంది అడిగారు లైక్ iQOO Z9 తీసుకోవాలా, నథింగ్ 2A ఫోన్ తీసుకోవాలని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నథింగ్ 2A అండ్ iQOO Z9 చాలా సిమిలర్ ఫోన్స్, లైక్ దే ఆర్ వెరీ క్లోజ్. కాకపోతే ప్రైస్ డిఫరెన్స్ వచ్చేసి 4,000 రూపీస్ ఉంది. మీకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అంటే iQOO Z9 బెటర్. కాకపోతే మీరు 4,000 ఎక్స్ట్రా పెట్టి నథింగ్ ఫోన్ 2A తీసుకుంటే మీకు అడిషనల్ గా ఒక 1 year ఆఫ్ అడిషనల్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ వస్తాయి. దాంట్లో NFC ఉంది, వైడ్ యాంగిల్ కెమెరా ఇస్తున్నారు, మీకు స్టాక్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. లైక్ నచ్చిన వాళ్ళకి నచ్చింది చూస్ చేసుకోవచ్చు. కానీ నన్ను అడిగితే 4,000 రూపీస్కి ఇవన్నీ బెనిఫిట్స్ నాట్ వర్త్ ఇట్ అనే చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ NFC అందరు వాడకపోవచ్చు, మీరు కూడా వాడకపోవచ్చు. కాకపోతే NFCతో ఏంటంటే మనం కాంటాక్ట్లెస్ పేమెంట్ చేయొచ్చు. లైక్ మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ యాడ్ చేసుకొని జస్ట్ ఫోన్తోనే పేమెంట్ చేయొచ్చు. ఎక్కడ కార్డ్ గీకాల్సిన పని ఉండదు. లేదు నేను కార్డే గీకట్లేదు, UPI వాడుకుంటున్నానంటే సో వన్స్ అగైన్ NFC నాట్ అ బిగ్ డీల్. నెక్స్ట్ వైడ్ యాంగిల్ కెమెరా. వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఇచ్చారు కానీ దాని పర్ఫార్మెన్స్ అవుట్ స్టాండింగ్ ఏం లేదు. అండ్ నేను కూడా పర్సనల్గా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఎక్కువ వాడను, సో దట్స్ ఆల్సో నాట్ అ బిగ్ డీల్. అండ్ థర్డ్ వచ్చేసి డిజైన్. ఆబ్వియస్లీ నథింగ్ ఫోన్ 2A చాలా బాగుంది చూడడానికి కూడా. అండ్ మనకి ఒక గ్లిఫ్ ఇంటర్ఫేస్ ఉంది. నథింగ్ ఫోన్ 2 గ్లిఫ్ ఇంటర్ఫేస్ చాలా బాగుంటాయి. బట్ ఈ నథింగ్ 2A కాస్ట్ కటింగ్ బడ్జెట్ తెలియదు కానీ జస్ట్ పైన 3 లైట్లే ఇచ్చారు కదా, అది ఇట్స్ నాట్ దాట్ అపీలింగ్ అని చెప్తాను. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసి స్టాక్ అండ్ ఎక్స్పీరియన్స్. అది మీకు నచ్చితే, అది మీకు కావాలనుకుంటే ఇంకొక చాయిస్ లేదు. సో ఓవరాల్గా నథింగ్ ఫోన్ 2A కూడా బాగుంది. కాకపోతే ఇన్ కంపారిజన్ టు Z9 ఎట్ 18,000 రూపీస్ ఇట్స్ నాట్ వర్త్ ఇట్. సో అండర్ 20,000 ఎవరైనా బెస్ట్ ఫోన్ కోసం చూస్తున్నట్టయితే యాజ్ ఆఫ్ టుడే March 21st iQOO Z9 ఈజ్ ద బెస్ట్ చాయిస్. అండ్ ఫైనలీ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. నథింగ్ కంపెనీ లైక్ బ్రాండ్ న్యూ కంపెనీ, ఇండియాలో వచ్చే 2 సంవత్సరాలు అవుతున్నా కూడా బ్రాండ్ న్యూ కంపెనీ లానే వాళ్ళకి డెడికేటెడ్ సర్వీస్ సెంటర్స్ ఇండియాలో ఎక్కువగా లేవు. లైక్ థర్డ్ పార్టీ సర్వీస్ సెంటర్సే ఉన్నాయి. సో నథింగ్తో కంపేర్ చేసుకుంటే మనకి iQOO అండ్ Vivo వాళ్ళ సర్వీస్ సెంటర్స్ త్రూ అవుట్ ఇండియా చాలా ఉన్నాయి, డెడికేటెడ్ సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి. సో అదొక ఎక్స్ట్రా బెనిఫిట్ iQOOతోని అండ్ కాన్ఫర్ నథింగ్. సో ఫ్రెండ్స్, ఈ ఫోన్ గురించి మీకు ఏమనిపిస్తుందో వీడియో కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే తప్పకుండా డిస్లైక్ చేయండి. అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విత్ దట్ సెడ్, సీ యూ నెక్స్ట్ టైం. Bye-bye.